వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరిది ఒక తీరు అయితే, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆయన తీరు డిఫరెంట్. అంటే నా రూటే సపరేటు, నా అంటారు చూసారా, నా దారి రహదారి ఎవరు అడ్డొచ్చినా అంటారు చూసారా, అట్లా ఉంది ఈయన పరిస్థితి. నిజంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని సస్పెండ్ చేసిన తర్వాత సభ సాఫీగా వన్ సైడెడ్గా నడుపుకుందామని రేవంత్ రెడ్డి గారు అనుకొని ఉండొచ్చు. కానీ ఆ పరిస్థితి తీసుకెళ్ళలేదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే లోటుని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు సక్సెస్ఫుల్గా ఆయన బాధ్యత నిర్వర్తించారు. అంటే బాధ్యత అని ఎందుకంటున్నారంటే, ప్రజల తరఫున మునుగోడు ప్రజలందరూ ఓట్లేసి గెలిపించినటువంటి రాజగోపాల్ రెడ్డి గారిని ఇవాళ నిధులు ఇవ్వకుండా, ఆ యొక్క నియోజకవర్గ అభివృద్ధి జరగకుండా అడ్డుకు అంటే అడ్డుకున్నారు. ఇన్ ద సెన్స్ ఏమీ రాట్లా, ఎమ్మెల్యేలుగా అని చెప్పుకునేడానికి తప్ప ప్రజలకు ఉపయోగపడేది అక్కడికి వచ్చేది ఏమి చేయకపోతే ఎమ్మెల్యేగా ఉండి కూడా వేస్ట్ అనే విషయాన్ని ఆయన స్పష్టంగా చెప్పాడు. మరొకటి, ఇవాళ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి లోట్లను కూడా, అంటే గత గత పాలనను కూడా విమర్శించాడు ఆయన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పాలన వ్యవహారంలో ఏం జరుగుతోంది, బిల్లుల కోసం మంత్రుల చుట్టూ తిరగాల్సినటువంటి అవసరం ఏంటి, అంటే ముగ్గురు మంత్రులు ఉన్నటువంటి ఖమ్మంకి ఎట్లా తన్నుకెళ్ళిపోతున్నారు అన్నీ కూడా. అంటే మంత్రులు రేవంత్ రెడ్డి గారు, ఈ నియోజకవర్గాలకైనా అభివృద్ధి మేమందరూ ఉంటేనే కదా మీరు ప్రభుత్వం ఉంది, రేవంత్ రెడ్డి గారు సీఎం అయినారంటే మేమందరూ ఉంటేనే కదా. మరి మేము ఎమ్మెల్యేల మద్దతు లేకుంటే మీ ప్రభుత్వం ఎక్కడ, మీరెక్కడ, మీరు సీఎం ఎక్కడ, మీరు మంత్రులు ఎక్కడ అని నిలదీశారు. స్ట్రైట్ క్వశ్చన్. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఇవాళ ఉన్నట్టుగా కుండ బద్దలు కొట్టిండంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక్కరే నిజంగా గట్స్ ఉన్నటువంటి లీడర్. ఎందుకంటే వాళ్ళ ఓటేసి ప్రజలకు న్యాయం జరగాలని స్పష్టంగా మాట్లాడినటువంటి వ్యక్తి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. వాళ్ళు సరే, అది కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డిని ఇరకాటంలో నెట్టిందా, రేవంత్ రెడ్డి గారు టార్గెటెడ్గా ఆయన స్పీచ్ సాగిందా అంటే పబ్లిక్ కోసం సాగింది, మునుగోడు ప్రజల కోసం సాగింది ఆయన స్పీచ్ అంతా. సరే, ఇవాళ ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద, ఆ యొక్క కరువు ప్రాంతమైనటువంటి మునుగోడు ఫ్లోరైడ్ సమస్యతో ఇంపాక్ట్గా ఉన్నటువంటి ఆ యొక్క నియోజకవర్గం పడుతున్నటువంటి అవస్థల్ని స్పష్టంగా సభ ముందు ఉంచారు ఆయన ఒకసారి చూడండి. చెప్తా, నాకేం భయం లేదు, చెప్తా. ఏమంటారు అంటే, నేను అధికార పార్టీ ఎమ్మెల్యేకి ఒక మాట చెప్తున్నావు బాధతోటి అధ్యక్ష. కేవలం మంత్రుల నియోజకవర్గంలో, ముఖ్యమంత్రి నియోజకవర్గంలో కాంట్రాక్టులు పనిచేస్తున్నారు, వాళ్ళు బిల్లు వస్తున్నాయి, కానీ ఎమ్మెల్యేల నియోజకవర్గంలో మాత్రం బిల్లులు రావడం లేదు అధ్యక్ష. మరి బిల్లులు రాకపోతే, నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఆగిపోతే నెక్స్ట్ భవిష్యత్తులో ఎట్లా? 2029లో నేనే అంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారు దాన్ని కూడా విభేదించాడు గతంలో. నేనే అని అనొద్దు, కాంగ్రెస్ పార్టీ అనాలే, ప్రజాస్వామిక పార్టీగా, జాతీయ పార్టీగా మీది సొంత ఎజెండా ఉండదని స్పష్టంగా చెప్పిండు ఆయన. కానీ ఇవాళ మరి ఎట్లా 2029లో ఎట్లా? మీరు నిధులు ఇవ్వరు, అభివృద్ధి జరగదు, ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉండదు, ఈ 2.5 ఏళ్లలో ఏం చేశామని వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమీ ఉండదు. మరి ఆయన ప్రజల కోసం అహర్నిశలు కష్టపడే వ్యక్తిగా ప్రజలకు ఏం చెప్పుకోవాలి ఆయన? ఇవాళ మీరు 99 days యొక్క షెడ్యూల్ రిలీజ్ చేసుకున్నారు, ఏంది ప్రజల్లోకి వెళ్ళి ఏం చెప్పాలి? ఆయన అన్ని శాఖలు ఆయన దగ్గర పెట్టుకుంటాడు, విద్యాశాఖ ఆయన దగ్గర పెట్టుకుంటారు, హోంశాఖ ఆయన పెట్టుకుంటారు, ఎంఏయుడి ఆయన దగ్గర పెట్టుకుంటారు, శాఖలన్నీ ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టుకుంటే ఇక ఎట్లా వస్తాయి? ఆయన అపాయింట్మెంట్ దొరుకుడే కష్టము. ఇంకోటి ఏమంటాడు ఆయన రాజగోపాల్ రెడ్డి గారు, మేము వాళ్ళ చుట్టూ తిరగలేం కదా బిల్లుల కోసం అంటారు. నిజమే కదా, విద్యాశాఖను కూడా ఇంకా ముందుగా చాలా ఇంకా అడ్వాన్స్గా చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాని మీద చాలా ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఆయన శాఖ ఆయన దగ్గర ఉంది కదా అనే పాయింట్ కూడా రైజ్ చేసిండు ఆయన. ఎమ్మెల్యే లేకుంటే ముఖ్యమంత్రి మంత్రి ఉన్నారు అధ్యక్ష, ఈ ప్రభుత్వం కరెక్టే కదా. ఈ ఎమ్మెల్యేలు అందరూ కలిస్తేనే ప్రభుత్వం, గవర్నమెంట్ ఫామ్ అయింది, గవర్నమెంట్ ఫామ్ అయితేనే ముఖ్యమంత్రి మంత్రులు. మంత్రుల చుట్టూ అడుక్కోవాల్సిన పరిస్థితి, ముఖ్యమంత్రి దగ్గర బిల్లు కోసం పోవాల్సిన పరిస్థితి ఏంటి అధ్యక్ష? ఇది చాలా బాధాకరం. ఎమ్మెల్యేలకు ప్రయారిటీ ఇవ్వాలి. ఏదైతే మీరు అబ్జర్వ్ చేసిండ్రా, ఎమ్మెల్యేలకు ప్రియారిటీ ఇవ్వాలి, ఎమ్మెల్యేలకు కూడా బిల్లులు మంజూరు చేయాలి అంటే పక్కన నుంచి వాయిసెస్ చూడండి ఎట్లా కలిసి రాజగోపాల్ రెడ్డి గారికి. అవును అధ్యక్ష, అవును ఇవ్వాల్సిందే, ప్రియారిటీ ఇవ్వాలని చాలా మంది అరుస్తున్నారు పక్క నుంచి. అంటే సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇరికించి పడేశారు. రేవంత్ రెడ్డి గారి యొక్క వైఫల్యాల్ని, రేవంత్ రెడ్డి గారి యొక్క పనితీరుని, రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వ వ్యవహారాలను
సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఇవాళ తిరగబడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో మీకు గుర్తుండే ఉంటుంది, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఆయన బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళి పోటీ చేసినటువంటి ఎమ్మెల్యే. ఆయన ఒకరోజు ఒక మీడియా ముఖంగా మాట్లాడాడు, మేమంతా డమ్మీలమే, ఎమ్మెల్యేలు కాదు, ఎందుకంటే మా చేతిలో నిధులు లేవు, ఏమీ లేదు, అభివృద్ధి లేదు, మేమంతా డమ్మీ ఎమ్మెల్యేలు, ప్రజలకు ఏం చెప్పుకోవాలని ఆ రోజు ఆయన మాట్లాడాడు. ఇవాళ అదే వ్యవహారాన్ని అసెంబ్లీలో సభా వేదికగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఎండగట్టారు. నేను మీ ద్వారా ముఖ్యంగా బట్టి విక్రమార్క గారి అధ్యక్ష, ఆయన ఖమ్మం జిల్లా 3 మంత్రులు దర్శక, 3 అధ్యక్ష, ఏమొచ్చినా అక్కడికే పోతున్నాయంటారు బయట టాకు. ఇది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారే కాదు, అంటే రేవంత్ రెడ్డి గారు గతంలో ఆ సభల్లో చెప్పాడు, ఏంటి 3 మంత్రులు ఉన్నారు కాబట్టి మీ దగ్గర డిప్యూటీ సీఎం మీ జిల్లాకే ఉన్నారు, ఆర్థిక శాఖ మీ దగ్గరే ఉంది, హౌసింగ్ అట్లాగే రెవెన్యూ మీ జిల్లాకే ఉంది, ఇది అట్లాగే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మార్కెటింగ్ శాఖ మీ జిల్లాలోనే ఉంది, హౌసింగ్ మీ జిల్లాకే ఉంది, అంటే ఇన్ని శాఖలు ఉన్నాయి, మీరే మాకు కేటాయించండి అని రేవంత్ రెడ్డి గారు ఖమ్మం మంత్రుల దగ్గర అడుక్కున్నటువంటి సందర్భాలు బహిరంగంగానే ఉన్నాయి. ఇవాళ దాన్నే విషయాన్ని రాజగోపాల్ రెడ్డి గారు బహిరంగంగా చెప్పారు. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారేమో మొత్తం మంత్రులకి ఖమ్మం జిల్లాకే పోతున్నాయి అంటే, లేదు ఖమ్మం జిల్లాకేం పోవట్లేదు, కేవలం మంత్రుల నియోజకవర్గాలకు పోతున్నాయేమో మాకు తెలియదు కానీ నా నియోజకవర్గం రావట్లేదు అని ఈయన కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షం పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీగా ఉన్నటువంటి సిపిఐ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గారు కొత్తగూడెం నియోజకవర్గం గురించి ఆయన కూడా మాట్లాడింది. గోపాల్ రెడ్డి గారు చెప్పాడు, మొత్తం ఖమ్మంకే వెళ్ళిపోతున్నాయి 3 మంత్రులని. మరి ఆ 3 మంత్రులకు వెళ్తున్నాయో నాకు తెలియదు కానీ మాకైతే రావట్లేదు. అంటే ఇప్పుడు కొత్తగూడెం కూడా రానట్టే కదా. వాళ్ళు చెప్పాలి. ఎందువల్ల అంటే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారేమో నేను పెట్టినట్టు శాంక్షన్ అని రాస్తాడు, అక్కడికి వెళ్తే ఒక పని అవ్వదు. 2.5 ఏళ్ళ నుంచి తిరుగుతున్నానండి, ఒక్క పని కాలేదు. అట్లనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా, ఆయన కూడా వెంటనే శాంక్షన్, ఒక్క పని కాలేదు. ఇంకా జనం ఏమనుకుంటారంటే శ్రేయ పార్టీ కదా, మిత్ర పార్టీ కదా, వీళ్ళకి ఏమైనా అదనంగా వస్తున్నాయో అనుకుంటారు. ఏమీ రావట్లేదండి, ఏమీ రావట్లేదు. నేను ఇంకా చెప్పకూడదు కానీ నేను ఏదో అంటారు చూసారా, తిట్టాలంటే తిట్టలేను, విమర్శ పెట్టలేను. ఏం చేయాలో వీళ్ళు ఫ్రీగా ఉన్నారు, వీళ్ళు మాట్లాడాలంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడగలుగుతున్నారు. అదే మీరు మాట్లాడాలంటే మాట్లాడగలుగుతున్నారు. నేను ఇది పరిస్థితి. అంటే కొత్తగూడెం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆయన మంత్రులు శాంక్షన్ రాసినా కూడా పనులు అవ్వట్లేదు, మంత్రులేమో శాంక్షన్ రాస్తున్నారు, పనులు అవ్వట్లేదు, నిధులు కూడా రావట్లేదు. ఇది పరిస్థితి. ఆఖరికి మిత్ర పార్టీగా ఉన్నందుకు నేను విమర్శించలేను, క్వశ్చన్ చేయలేను, అడగలేను అని చెప్పి ఆయన డైరెక్ట్గా చెప్తున్నాడు. అంటే ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాదు, ఆయన సొంత మిత్ర పార్టీగా ఉన్నటువంటి సిపిఐ కూనంనేని సాంబశివరావు గారు కూడా రేవంత్ రెడ్డి గారి యొక్క పనితీరు ఏ విధంగా ఉంది, ఆయన ప్రభుత్వం ఏముంది అంటే బయట డయాస్ మీద చెప్తారు కదా, అద్భుతం, అమోఘం, అవి శాంక్షన్ చేసినాం, ఇవి శాంక్షన్ చేసినాం, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాం, ఇన్ని కోట్లు అని చెప్తారు కదా. మొత్తం డొల్లే. ఎందుకంటే ఆయన చెప్తున్నాడు 2.5 ఏళ్ళుగా తిరుగుతున్నా శాంక్షన్ అయినటువంటి దాంట్లో కూడా ఒక్క పని అవట్ల. ఇది కూనంనేని సాంబశివరావే కాదు, కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ చెప్తారు, మాకు ఏం పనులు కావట్లే, మా నియోజకవర్గంలో ఏం జరగట్లే అని, మొత్తం డొల్లా అని అందరు చెప్తూనే ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం దాన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితులు లేదు. అంటే అధికారం ఉంటుంది కాబట్టి కొంత బైర్లు గమ్ము ఉంటాయి, తర్వాత అర్థమవుతుంది వాస్తవం ఏంది, ఎందుకంటే ప్రజలకు తెలుసు అన్ని కూడా. అధ్యక్ష అనే ఏదొచ్చినా అంటే మేము అధ్యక్ష ఒక మాట అధ్యక్ష, ఈ తెలంగాణ ఉద్యమం నడిచింది 60 ఏళ్ల పోరాటం, ఈ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం. తెలంగాణ ప్రజలు కోరుకుంది ఆకలినైనా తట్టుకుంటారు, ఆకలినైనా చంపుకుంటారు, ఆకలికైనా ఓర్చుకుంటారు, కానీ ఆత్మ గౌరవం కోసం బతుకుతారు అని చెప్పి ఈ తెలంగాణ ఉద్యమం నడిచింది అధ్యక్ష. మేము శాసనసభ్యులం, ఎంతో మంది మీ తెలంగాణ ఉద్యమం ఉన్నప్పుడు నిజంగానే తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాల కోసం కొట్లాడి తెలంగాణ తెచ్చుకుంటే ఇవాళ ఆత్మగౌరవం చంపుకొని బిల్లుల కోసం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చుట్టూతా లేకుంటే మంత్రుల చుట్టూ ఎందుకు తిరగాలండి? ఇవాళ నిజంగానే ఆత్మగౌరవం చంపుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఆయన ప్రజాప్రతినిధిగా, ఎమ్మెల్యేగా, అక్కడ ఉన్నటువంటి ప్రజలు గెలిపించినటువంటి నాయకుడిగా నియోజకవర్గానికి ఏం కావాలని అడిగే అధికారం ఉంటుంది, ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా ఈ ప్రభుత్వానికి ఉంటుంది. లేదు అంటే ఇంకెందుకు, ప్రభుత్వం చేతగాందనే కదా ఇండైరెక్ట్గా. ఎమ్మెల్యే చేతగానివాడా లేకుంటే ప్రభుత్వం చేతగాందా? సరే, నిధుల కొరత ఉంది, ఇవన్నీ సార్ట్అవుట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఇచ్చినటువంటి గ్యారంటీలే మీరు అమలు చేయలేనటువంటి పక్షంలో ఇవాళ నిజంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మునుగోడును ఒక ఆదర్శవంతమైనటువంటి నియోజకవర్గంగా తీసుకుపోతా ఉన్నాడు. వైన్స్ విషయం తీసుకుంటే
మొత్తం ఎంటైర్ తెలంగాణ తాగుబోతుల తెలంగాణగా చేసే దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంటే ఒక మునుగోడును మాత్రం దాని నుంచి ఎక్స్క్లూడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు అంటే ఉదయం 10ంటికి వైన్స్ తెరుచుకునే పరిస్థితి ఉండదు. అంటే ఆ వైన్స్ తెరుచుకునే మధ్యాహ్నం 1 గంటకు. అంటే ఉదయం పూట పని చేసుకోవాలి. అంటే తాగి పండుకుంటే ఖచ్చితంగా ఆ యొక్క కుటుంబం చిన్నాభిన్నమవుతుందని ఒక గొప్ప ఆలోచనతో ఆయన వైన్స్కి చెక్ పెట్టాడు. తర్వాత ఈవినింగ్ కూడా రాత్రి 10, 11 లేట్ నైట్స్ వరకు సేల్స్ లేకుండా సాయంత్రం 7, 8 కల్లా బంద్ అయిపోయే పరిస్థితి ఉంది. మరోవైపు పర్మిట్ రూమ్లకు కూడా పర్మిట్లు లేవు. ఇది ఎవరు అవునన్నా కాదన్నా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గం మునుగోడులో ఆయన పెట్టినటువంటి రూల్సే నడుస్తున్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కూడా కోమటిరెడ్డి రూల్సే నడుస్తున్నాయి తప్ప ఎక్సైజ్ రూల్స్ నడుస్తలేదు. జాంతానయ్య అని చెప్పాడు, డైరెక్ట్గా చెప్పాడు ఆయన. అది నిజమే, అది ఒక రకంగా ఆదర్శవంతమైనటువంటి నియోజకవర్గం. ఆ రూల్స్ ఇప్పుడు ప్రభుత్వం కూడా ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మొన్న హరీష్ రావు గారు సభలో మాట్లాడినరు, మీరు ఒకటేసారి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో 12,000 కోట్లు అనుకుంటా అదనంగా మీరు లిక్కర్ మీద పెట్టిరంటే మరి అదనంగా అంత టార్గెట్ ఎట్లా రీచ్ అవుతారు? ఎన్ని వేల లీటర్లు మీరు లిక్కర్ అమ్ముతారు మొత్తం స్టేట్ అంతా? అంటే తెలంగాణను తాగుబోతుల తెలంగాణగా చేసే ఏమన్నా ఎజెండా ఉందా మీకు ఏమన్నా? హరీష్ రావు గారు స్పష్టంగా మాట్లాడిండ్రు. మరి నిజంగానే అది అంత తెలంగాణ అంతా అన్ని వేల లీటర్లు మద్యం ఎట్లా అమ్ముతారు, ఆల్కహాల్ ఎట్లా అమ్ముతారు అనేది ఒకసారి ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాలి. దాని మీద పెట్టేటట్టుగానే కనిపిస్తుంది. అందుకని ఇవాళ ఆయన ఆదర్శవంత నియోజకవర్గాలుగా ఆయన తీసుకుపోతున్నాడు మునుగోడు. మా పార్టీ సొంత పార్టీని ఎదిరించి కూడా పార్లమెంట్ లో తెలంగాణ గొంతు వినిపించి తెలంగాణ తీసుకొచ్చిన అధ్యక్ష. మాకుండదా అధ్యక్ష? మమ్మల్ని ఎన్నుకున్న ప్రజలు, మాకు ఓటేసి గెలిపించిన ప్రజలు, ఎంపీగా ఎమ్మెల్యేగా గెలిపించినప్పుడు వాళ్ళు అడుగుతుంటే వాళ్ళకు న్యాయం చేయాల్సిన బాధ్యత శాసనసభ్యునిగా నావే ఉండదు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు పదే చెప్తున్నారు, నన్ను కొడంగల్ ప్రజలు గెలిపిస్తే నేను ముఖ్యమంత్రి అయినా కొడంగల్ చేసుకుంటా అన్నప్పుడు ఒక శాసనసభ్యునిగా రాజగోపాల్ రెడ్డికి కూడా ఆ ప్రాంత ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత నాకుంది కదా అధ్యక్ష. నిజమే కదా. ఇప్పుడు కొడంగల్కి తీసుకుపోతా మొన్న కూడా అన్నాడు ఆయన. మొన్న సిద్దిపేటలో జరిగినటువంటి కార్యక్రమంలో మా కొడంగల్కి తీసుకుపోతా పామ్ ఫ్యాక్టరీని అని చెప్పి, పామ్ ఆయిల్ ఫ్యాక్టరీని అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అన్నారు. చాలా సందర్భాలు, అనేక సందర్భాల్లో మా కొడంగల్ అని అంటున్నాడు ఆయన. తప్పేం లేదు, ఎందుకంటే ఆ యొక్క నియోజకవర్గ ప్రజలు ఆయన గెలిపించారు కాబట్టి నమ్మకంగా ఆయన నియోజకవర్గం చేయాలని ఉంటుంది. మరి వీళ్ళకు కూడా అదే పరిస్థితి కదా. వీళ్ళకు కూడా ఆ యొక్క నియోజకవర్గ ప్రజలకు న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. నియోజకవర్గంలోకి ప్రాజెక్ట్స్ కానీ లేకుంటే ఇతరత్ర తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇవ్వట్లేదు, ఆ సొంత జిల్లా అయినప్పటికీ కూడా ఉమ్మడి నల్గొండకు పోతున్నాయి కానీ మా నియోజకవర్గానికి రావట్లేదు అనే ఆవేదన ఆయనలో కనిపిస్తుంది. మరొకటి, ఇవాళ గతంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఏ విధంగా ఏడ్చిండ్రు రేవంత్ రెడ్డి గారు? సిరిసిల్ల, గజ్వేల్ లేదంటే సిద్దిపేట, ఈ మూడే అభివృద్ధి జరిగినాయి, మిగతా తెలంగాణ అంతా కూడా అభివృద్ధి జరగలేదని. మరి ఇవాళ నా కొడంగల్ అంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి నిజంగా కొడంగల్ అభివృద్ధి చేసుకోవాలని తపన పడుతున్నాడు కదా. అట్లనే ఆ రోజు ఆ లీడర్లు కూడా తపన పడిండ్రు కాబట్టి ఇవాళ అద్భుతమైనటువంటి ఉంది. అంటే ఇంకోటి, వివక్ష ఏమి పూర్తి స్థాయిలో ఏం చూపించినటువంటి పరిస్థితి లేదు. కాకపోతే కొంత ఆ యొక్క నియోజకవర్గాలు ఇప్పుడు వివక్ష ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. వాళ్ళు వివక్ష చూపించలేదు కానీ ఇవాళ వివక్ష కనిపిస్తుంది స్పష్టంగా. సొంత పార్టీ ఎమ్మెల్యేలు చెప్తారు కదా వివక్ష చూపిస్తున్నారని. వివక్ష చూపొద్దని కోరుతున్నాడు ఆయన. మీరు కేవలం మంత్రుల నియోజకవర్గాలకో లేదంటే ముఖ్యమంత్రి నియోజకవర్గానికే తోలుకెళ్ళిపోతున్నారని, మాకు రావట్లేదు అనేదే ఆయన వివక్ష. ఇక వీళ్ళ పరిస్థితి ఎట్లుంటే ఇక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల పరిస్థితి ఎట్లా ఉంటుంది? ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి చెప్పండి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో? ఇక ఏం వస్తాయి, ఏం పోతాయి అన్నప్పుడు ఒక శాసనసభ్యునిగా రాజగోపాల్ రెడ్డికి కూడా అధ్యక్ష అందరి బాధ అదే అని పక్క నుంచి ఎమ్మెల్యేలు వినండి ఒకసారి, క్లియర్ గా చెప్తారు. అధ్యక్ష అందరి బాధ అదే. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఫుల్ హుజూర్ నగర్ మొత్తం. హుజూర్ నగర్ లో ఎకరా భూమికి సాగునీరు అధ్యక్ష. హుజూర్ నగర్ లో ఎకరానికి చిన్న లిఫ్ట్లు 5,000 ఎకరాలంటే ఒక లిఫ్ట్ పెడతారు అధ్యక్ష. మాకు లిఫ్ట్ లేదు, కాలువ లేదు, రిజర్వాయర్ లేదు, చెరువు లేదు, కుంట లేదు. ఏమన్నా అధ్యక్ష మేము మునుగోడు నియోజకవర్గ ప్రజలు నన్ను ఎన్నుకున్న ప్రజలకు ఏం చెప్పాలి అధ్యక్ష? మాట్లాడు చేత కాదా నాకు? లేదంటే నేను ఏమన్నా ప్రలేపాలకు నిండే వ్యక్తినా? ఎవరన్నా బెదిరిస్తే భయపడే వ్యక్తినా? దేనికి భయపడని వ్యక్తిని, ప్రలేపాలకు లొంగని వ్యక్తిని మన ప్రభుత్వం ఉండి శాసనసభ్యునిగా నా ప్రాంతానికి అన్యాయం జరుగుతుంటే నేను మాట్లాడకుండా ఉండడం నేరం అధ్యక్ష. నేను ఒకవేళ నేను ఆ ప్రాంత ప్రజలకు న్యాయం చేయలేనప్పుడు ఈ పదవిలో ఉండడానికి అనర్హం అధ్యక్ష. నేను ఒక రకంగా చెప్పాలంటే ఆయన కమిట్మెంట్కి మెచ్చుకోవాలి.
ప్రజల పట్ల ఆయనకున్నటువంటి కమిట్మెంట్ మెచ్చుకుంటూనే ఇది రేవంత్ రెడ్డి గారికి వార్నింగ్ లాగా కూడా చూసుకోవాలి. ఎందుకంటే మీరు కనుక ఇది ఇట్లే తీరు కొనసాగితే, మీరు ఏమి ఇవ్వకపోతే ప్రజలకు నేను ఏం సమాధానం చెప్పుకోవాలి? ఇక నేను ఉండా కూడా వేస్టే, నాకు ఈ పదవి వేస్ట్ అని ఆయన ఇండైరెక్ట్‌గా చెప్పేసిండు. అంటే రేవంత్ రెడ్డి గారికి డైరెక్ట్‌గానే అర్థమై ఉంటది ఇది వ్యవహారం అంతా కూడా. సరే ఏది ఏమైనా నిజంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి ఇవాళ స్వపక్షంలో విపక్షంగా మారి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల లేని లోటునైతే అసెంబ్లీలో తీర్చిండు. రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వ తీరును ఎండగట్టిండు అని చెప్పాలి ఆయన. సరే ఆయన నియోజకవర్గం మీద కమిట్మెంట్ ఉండి ఆయన ప్రజల కోసం ఫైట్ చేసినా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏం జరుగుతోంది అనేది మాత్రం స్పష్టంగా చెప్పిండు. రేవంత్ రెడ్డి గారిని అయితే అడ్డంగా ఇరికిచ్చిండు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, స్పష్టంగా చెప్పక తప్పదు. సో మీరు కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి స్పీచ్ విన్న తర్వాత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏం జరుగుతుంది, నిజంగానే అభివృద్ధి అంతా కూడా మంత్రుల నియోజకవర్గానికి, ముఖ్యమంత్రుల నియోజకవర్గానికి, ఎమ్మెల్యేలకు నిధులు లేకుండానే ఇవాళ ఉందా, అభివృద్ధి జరగట్లేదా? మీ అభిప్రాయాలు కింద నాకు కామెంట్స్లో చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.